హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కథాలోకం ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ మారని బుద్ధి. ఒక గ్రామంలో రామయ్య అనే ఒక పాల వ్యాపారి ఉండేవాడు. అతడి వాడకందారులు ఎన్నిసార్లు అతన్ని కోప్పడినా హెచ్చరించినా పాలల్లో నీళ్లు కలపడం మానలేదు. చివరికి గ్రామ పెద్దలు అతడి పశువుల్ని లాక్కుని గ్రామం నుంచి తరిమివేశారు. రామయ్య మరెక్కడైనా బతుకు తెరువు కోసం చూసుకుందామనుకుంటూ ఒక కొండ మార్గాన వెళుతుండగా వాడికి ఒక కొలను పక్కన ఉన్న గుహ ముందు ఒక యోగి కూర్చుని కనిపించాడు. రామయ్య యోగికి నమస్కరించి తన కథంతా చెప్పుకొని, స్వామి, ఇప్పటికి బుద్ధొచ్చింది. నాకు పాల వ్యాపారం తప్ప మరేమీ చేత కాదు, మీరే కరుణించాలి అన్నాడు. యోగికి అతడి మీద జాలి కలిగింది. ఆయన కొలనును రామయ్యకు చూపుతూ, ఇక నుండి ఈ కొలనులో నీళ్లకు బదులు పాలుండబోతున్నాయి, సుఖంగా బతుకు అన్నాడు. రామయ్య యోగి కేసి చూసి 2 చేతులు జోడించి, ఈ పాల కొలను పక్కనే 2 నీటి కొలను కూడా సృష్టించివ్వండి బాబు అని కోరాడు.